పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో మంగళవారం ఓ బాలిక అదృశ్యమైంది. పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన తాడిపర్తి రాజబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం బీచ్కు వచ్చారు. బీచ్ లో స్నానాలు చేసి ఒడ్డుకు వచ్చిన కొద్దిసేపటికి తన 7 ఏళ్ల కుమార్తె సుస్మిత కనిపించకపోవడంతో ఆ ప్రాంతమంతా వెతికి బీచ్ లో విధులు నిర్వహిస్తున్న మొగల్తూరు పోలీస్ కానిస్టేబుల్ పి సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో తల్లిదండ్రులు స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో కనకదుర్గ బీచ్ నందు హంస రెస్టారెంట్ సమీపంలో బాలికను గుర్తించిన కానిస్టేబుల్ సత్యనారాయణ బాలికను సురక్షితంగా తీసుకొచ్చి తన తల్లిదండ్రుల వద్దకు చేర్చడంతో బాలిక తల్లిదండ్రులు మొగల్తూరు పోలీసులకు కానిస్టేబుల్ సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. బాలికను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన కానిస్టేబుల్ సత్యనారాయణ మొగల్తూరు పోలీస్ సిబ్బందిని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం ఆస్మి, నరసాపురం డీఎస్పీ మేఘా సుధాకర్, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, మొగల్తూరు ఎస్ఐలు అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు బీచ్కు వచ్చే పర్యాటకులు చిన్నపిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మేము స్నానం చాలా చూపు చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని పాపని తీసుకొచ్చి బాబుని తీసుకెళ్ళాను లోనికి. ఈలోపు పాప కనపడలేదు. మాకు చాలా భయం వేసింది. పాప మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోయిందేమని చాలా ఆందోళన పడ్డాము. అయినా మేము ఎంత భయపడ్డా కానీ పాపని కనిపెట్టలేకపోయాము. అదే టైంలో మన పోలీస్ శాఖ వారు ఇలా వెళ్తుంటే మేము ఇన్ఫార్మ్ చేసాము. ఆయన కంగారు పడొద్దని 3 కిలోమీటర్ల పైగా బైక్ మీద వెళ్ళి పాపని కనిపెట్టుకుని తీసుకుని వచ్చారని మొగల్తూరు పోలీస్ శాఖ వారికి చాలా ధన్యవాదాలని మా పాపను మాకు అర్థం